ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 21వ రోజు ప్రారంభమైంది. ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బస్సు యాత్ర మొదలైంది. సీఎం జగన్ కు ఎండాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎండాడ నుంచి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు జగన్. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు ముఖ్యమంత్రి. జొన్నాడ దాటిన తర్వాత మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. అనంతరం మధ్యాహ్నం 3:30కు చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. బహిరంగ సభ తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. అక్కివలసలోనే రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. సీఎం జగన్ బస్సు యాత్ర లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి చిటిబాబు అందిస్తారు. చిటిబాబు, ప్రస్తుతం యాత్ర మరి తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా వస్తున్నారు, స్పందన ఏ విధంగా ఉంది? లక్ష్మి, సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితమే ఎండాడి నుంచి ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లో మధురవాడ చేరుకోబోతుంది. మధురవాడ నుంచి నేరుగా ఆనందపురం చేరుకుంటుంది. ఆనందపురంలో చేరుకున్నటువంటి తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం కూడా విజయనగరం జిల్లాలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వెళుతుంది. అది సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైన వెంటనే ఎండాడి సిటీలో కొంతమంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారిని కలిసారు. కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, సీఎంని కలిసారు, అసలు ఏం సమస్య వచ్చింది, ఏం చెప్పారు సీఎం? సార్ నమస్తే అండి, మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. నా పేరు దుర్గారెడ్డి. నాకు 2 కిడ్నీలు పెళ్ళై 7 నెలలకే నా 2 కిడ్నీలు పోయేవి. నా అనారోగ్య దృష్ట్యా చూసుకొని 2 కిడ్నీలు పోయావని చెప్పగానే మా అమ్మగారు నాకు కిడ్నీ దానం చేసి నా ప్రాణాలు అనేది కాపాడడం జరిగింది. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. దాని కారణం చేతనే ఈరోజు మీతో లైవ్లో నేను మాట్లాడగలుగుతున్నాను. కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్ ప్రతి ఒక్కరికి కూడాను 10 నుంచి 12 వేల రూపాయలు మందులు అనేది లేకపోతే బ్రతకడం చాలా కష్టం. ఇది నాకే కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కిడ్నీ మార్పిడి జరిగిన ప్రతి ఒక్కరు, దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మార్పిడి జరిగిన పేషెంట్లకి ప్రతి ఒక్కరికి కూడా 10 నుండి 12 వేల రూపాయలు మందులు లేకపోతే చాలా కష్టం. అలాంటి కష్ట పరిస్థితుల్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్లకు 5,000 రూపాయల పెన్షను, డయాలసిస్ అయిన వాళ్ళ పేషెంట్లకి 10,000 రూపాయల పెన్షన్ అనేది జీవో అనేది పాస్ చేయడం జరిగింది. దానికి చాలా మాలాంటి పేషెంట్లు చాలా ఆనందం అనేది, హర్షం అనేది వ్యక్తం చేస్తున్నాము. ఆ పెన్షన్ కూడాను మాకు 5,000 రూపాయలు చాలట్లేదు. మాకు 10 నుంచి 12 వేల రూపాయలు మందులు ఖర్చు అవుతున్నది. అదే సీఎం గారి దృష్టికి ఈరోజు నేను ఆ సమస్యను నాతో పాటు నాలాంటి తోటి బాధితులందరి సమస్యగా భావించి అతని దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయనైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను సీఎం జూన్లో అయిన వెంటనే మీకు 5,000 రూపాయల పెన్షన్తో పాటు మీకు అవసరమైన మందులు అనేవి ఆరోగ్యశ్రీ ద్వారా లేకపోతే ఈ వేరే ద్వారా ఎలాగైనా మీకు మందులు అనేది అరేంజ్ చేస్తాను పెన్షన్తో పాటు అనేది హామీ చెప్పడం జరిగింది. ఆ విషయం డాక్టర్ హరిప్రసాద్ గారితో కూడా సంప్రదించి వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాన్ని మా యొక్క పేషెంట్ల తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎన్ని రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అసలు ఏంటి? నాకైతే కిడ్నీ మార్పిడి జరిగి ఈనాటికి 8 సంవత్సరాలు జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచే నాకు పెన్షన్ అనేది వస్తుంది. అంతకు ముందు అనేది ప్రతి ఏ గవర్నమెంట్ కూడా ఈ యొక్క బాధను అర్థం చేసుకోలేకపోయింది. నా ఒక్కడి బాధే కాదు ఇది. మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బాధ ఇది. ఆంధ్రప్రదేశ్ ఏ సీఎం కూడా ప్రవేశపెట్టిన పథకం అంటే మాలాంటి వాళ్ళకి అది చాలా ఎక్కువ. అది ఎందుకంటే ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తులం మేము. మాలాంటి వాళ్ళకి 5,000 రూపాయలు అనేది చాలా చాలా ఎక్కువ. అది అతను మా బాధను అర్థం చేసుకొని అతను ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు, ఈ జీవో పాస్ చేశారు. దానికి చేస్తాను. దీంతో పాటు మందులు కూడా ఇస్తానన్నారు. ఇప్పుడు ఆ మందులు కూడా మాకు ఇప్పిస్తే మాకు అతను నిజంగా దేవుడితో సమానం. ఆయన అది కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి వెంటనే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కలిశారు. మరొక వైపు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా కలిసి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఆ దిశగా అడుగులు వేయాలంటూ కూడా నేరుగా ఉక్కు కార్మికులు వారంతా కలిశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉక్కు కార్మికులతో కూడా సానుకూలంగా స్పందించినట్టుగా వారు మనకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు అడుగడుగున పెద్ద మొత్తంలో జనాలు అయితే కనుక చేరుకుంటున్నారు. ఇప్పుడు మధురవాడ కూడలికి బస్సు యాత్ర చేరుకోబోతుంది. మధురవాడ కూడల్లో కూడా వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వినూత్నంగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర యొక్క కళాఖండాలతో పాటు మహిళలు కొంతమంది నృత్యాలతో కూడా అక్కడ వినూత్నంగా స్వాగతం పలికేందుకు అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి మధురవాడ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఆనందపురం చేరుకోబోతుంది. ఆనందపురం చేరుకున్నటువంటి తర్వాత అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ధనలక్ష్మి.
సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా ఇప్పటికే కన్వెన్షన్ హాల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి. వారంతా కూడా సీఎంని కలవాలని, వారితో మాట్లాడాలని చూస్తున్నారు. అయితే ఏ టైంకి సమావేశం జరగబోతోంది? కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు మధురవాడ చేరుకుంది. దాదాపుగా మధురవాడ వెళ్ళేసరికి మధురవాడ నుంచి ఆనందపురం వెళ్ళేసరికి గంట నుంచి గంటన్నర సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. నేరుగా 12 నుంచి 12:30 ఆ ప్రాంతంలోనే ఆనందపురంలో ఒక కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా సీఎంను భేటీ కానున్నారు. గడిచినటువంటి కొన్ని నెలలుగా సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలతో పాటు వారికి ఉన్నటువంటి కొన్ని డిమాండ్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు. నేరుగా వారితో భేటీ అయిన తర్వాత విజయనగరం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. ఇక విజయనగరం జిల్లాలోకి ప్రవేశించినటువంటి వెంటనే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కూడా 3:30 విజయనగరం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎవరైతే జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి అభ్యర్థులు రానున్నటువంటి ఎన్నికల్లో బరిలో దిగుతున్నారో వారికి గురించి మొదట పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కూడా తనదైనటువంటి శైలిలో అంటే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలకు వివరిస్తారు. ఆ తర్వాత నేరుగా ప్రత్యర్థి పార్టీలపై కూడా తనదైనటువంటి శైలిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకా సభ అయిన తర్వాత నేరుగా రణస్థలం మీదుగా అక్కివలసలో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు ఉండబోతుంది. ఇంకా రేపు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. రేపుతో మేబీ ఈ యొక్క బస్సు యాత్ర ముగింపు జరిగేటువంటి అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అయితే కనుక అందుతుంది. రేపు శ్రీకాకుళంలో ముగింపు సభ అనేది ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని కూడల్లో కూడా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ప్రతి కూడల్లో కూడా వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. మహిళలతో పాటు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు తమ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మరొక వైపు వివిధ పార్టీల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నేరుగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలు కండువా కప్పుకొని వారు జాయిన్ అవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలి, ఏ విధమైనటువంటి ప్రణాళికలు రచించాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో వారిపై కూడా దిశానిర్దేశం చేశారు. ఈ తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర వేలాది మంది ప్రజల నడుమ అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి విశాఖలో స్పష్టంగా కనబడుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ చిట్టి బాబు.